ఏ నెల అయితే మీరు ప్లాన్ వేసుకుంటున్నారో దానికన్నా ముందు అన్ని టెస్టులు చేసుకోవాలి. స్పర్మ్ కౌంట్ కరెక్ట్ ఉందా లేదా, వెరికోసీల్ ఏమైనా ఉందా కరెక్ట్ చేసుకోవాలి. ఊసైట్ రిలీజ్ ఎప్పుడైతుంది దీన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు. 10th డే నుంచి యూజువల్గా 17th డే లోపల ఏదో ఒక రోజు అది ఫాలికిల్ రిలీజ్ అవుతుంది. ఈ ఫాలికిల్ స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఈ ఫాలికిల్స్ నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా, ఏమైచ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉంటే ఒక నెలలో ఈవెన్ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్కోర్స్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం సరిగా గమనించినప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. చాలా మందికి ఇవన్నీ నార్మల్ ఉంటేనే కనుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే ప్రెగ్నెన్సీ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వచ్చే కేసులు ఏమిటి, యూజువల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళే వస్తారు. కనుక వాళ్ళలో ఎక్కడ డిఫెక్ట్ ఉందనేది డాక్టర్స్ చెక్ చేసి, లేడీ డాక్టర్స్ అయితే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్, జెంట్స్కి అయితే జెంట్స్ డాక్టర్లు ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, ఇట్లాంటివన్నీ చెక్ చేస్తుంటారు. వాటిని కరెక్షన్ చేసినప్పుడు 1 monthలో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. యూజువల్గా ఈ టెస్ట్లు ఏమీ లేకున్నా ప్రెగ్నెన్సీ రావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే 10th డే నుంచి 17th డే వరకు ఆల్టర్నేట్ డే శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సమాజం తప్పుగా చూసినప్పుడు సమాజానికి మనం నేర్పాలి, ధైర్యంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు కూడా అబ్బాయిలు అమ్మాయిలు చాలాసార్లు కలుస్తున్నారు. దీన్ని ట్రయల్ రన్ అనే ఒక పేరు మీద పిలుస్తున్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా షిప్పులు వచ్చాయి. సిచ్యువేషన్ షిప్, బెంచ్ షిప్, ఇంకేదో షిప్, ఇట్లాంటి షిప్పులన్నీ వచ్చేసాయి. కనుక ఫిజికల్గా కలవడం అనేది ఒక చాలా గొప్ప విషయంగానో చాలా తక్కువ విషయంగానో కాకుండా క్యాజువల్గా సొసైటీ యాక్సెప్ట్ చేస్తున్నది స్లోగా. సమాజానికి భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో చాలా చాలా చెడ్డ విషయాలు ఉండే, అవన్నీ స్లోగా పోయినాయి. ఇదివరకు 8 ఏళ్లకే పెళ్లి చేసేవాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్. అమ్మాయికి 8 ఏళ్ళు వచ్చినాయంటే ఆమె కన్య అయింది అనేది. తర్వాత విధవా వివాహాలు, హస్బెండ్ చనిపోతే ఆమె జీవితాంతం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకునేవాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ అని ఆయన విధవా వివాహాలు, మన వీరేశలింగం పంతులు, వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శ పురుషులు. వాళ్ళందరూ మన కల్చర్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ను వాళ్ళు కరెక్ట్ చేసి సమాజాన్ని పైకి తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా ఉండేవి మొదట్లో, అవన్నీ తగ్గిపోతున్నాయి. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం.